ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ లో భాగంగా హోస్ట్ నాగార్జున అదిరిపోయే డాన్స్ ఎంట్రీతో ఇచ్చి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా నబిల్ మెగా చీఫ్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటూ తెలియజేశారు. ఇక తర్వాత నిజంగా నబిల్ నువ్వు నక్కతోక తొక్కొచ్చావయ్యా, హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ చీఫ్ అయ్యారు, కానీ నువ్వు అలాంటిది మెగా చీఫ్ అయ్యావంటే అది మామూలు విషయం కాదు. కానీ నీకంటే పృథ్వీయే ముందు టాస్క్లో పెట్టాడు, చిన్న చిన్న గ్యాప్లో టాస్క్ నుంచి వెనక్కి తిరిగాడు. కానీ నువ్వు నీకు సీత సపోర్ట్ చేయడం వల్ల మొత్తానికి మెగా చీఫ్ అయ్యావు. మొత్తం 9 మందికి నువ్వు చీఫ్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు నబిల్ అంటే. అవును సార్, నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్, నేను కూడా చీఫ్ అవ్వాలనుకున్నాను, అలాంటిది మెగా చీఫ్ అయ్యేనందుకు చాలా సంతోషంగా ఉంది అనేసరికి, అవును నబిల్ ఎక్కడో నువ్వు మెగా చీఫ్ అయినా కూడా కొంచెం డల్గా ఉందేంటి నీ ఫేస్ అనేసరికి, అన్నయ్య దగ్గర నుంచి నాకు వచ్చిన లెటర్ అలాగే గులాబ్ జామ్ నేను తీసుకోలేదు కదా సార్, దానివల్ల కొంచెం ఎక్కడో ఏదో అనిపిస్తుందంటే, సరే నువ్వు మెగా చీఫ్ అయినందువలన నా నుంచి నీకు ఇస్తున్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇది. ఒక్కసారి నువ్వు కన్వెక్షన్ రూమ్లోకి వెళ్ళి నీది నీవు తెచ్చుకుంటూ గులాబ్ జాము అలాగే నబిల్ కోసం వాళ్ళన్నీ ఏదైతే పంపించారో ఆ మెసేజ్ని వేసి చూపించారు. దీంతో ఒక్కసారిగా నబిల్ తన ఆనందంతో ఉప్పొంగిపోయి థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ అంటూ అలాగే థ్యాంక్ యూ ఆడియన్స్ అంటూ నబిల్ని సెకండ్ రౌండ్లో సేవ్ చేశారు. మరి మొత్తంగా నాగార్జున గారు నబిల్ పై చేసిన ప్రశంసలపై మీరేమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.